ప్రాంతీయ సురాజ్య కమిటీల అవగాహన సదస్సు శిక్షణ ప్రోగ్రాంకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. మీ అందరికీ తెలిసినట్టుగా ఆగస్టు 9 నాడు హైదరాబాదులో సురాజ్య రౌండ్ టేబుల్ జరిగింది. పక్షపాత రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజా జీవితంలో చాలా దశాబ్దాలు పనిచేసి పేరు తెచ్చుకున్నవారు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారు, యువ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, వీరితో రౌండ్ టేబుల్ జరిగింది. ఎదిగే అవకాశాల కోసం, మంచి భవిష్యత్తు కోసం, మార్పు కోసం అన్న నినాదాలతో, స్పష్టమైన లక్ష్యాలతో, 4 లక్ష్యాలతో మనందరికీ తెలుసు అవి. ఆ లక్ష్యాలతో సురాజ్య ఉద్యమం ఆ రోజు ప్రాణం పోసుకున్నది. ఆగస్టు 9, 2012 నాడు హైదరాబాదులో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో. ఆ సమావేశం జరిగిన వెంటనే అదే పద్ధతిలో, అదే రీతిలో మన రాష్ట్రం మొత్తంలో ఉన్న నగరాలు, పట్టణాలలో ఈనాటికి నిన్నటికి 69 చోట్ల అటువంటి రౌండ్ టేబుల్స్ జరిగినాయి. ఎక్కడికక్కడ పక్షపాత రాజకీయాలకు అతీతంగా చాలామంది సమాజంలో ఉన్నవారు, మీలాంటి వారు, మీ తోటివారు, మార్పు కావాలి అని కోరుకుంటున్న పెద్దవారు, యువత, అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని నేపథ్యాలకి చెందినవారు వచ్చారు, పాల్గొన్నారు. అందులో నుండి కొందరు మా ప్రాంతంలో, మా నగరంలో, మా పట్టణంలో సురాజ్య ఉద్యమ బాధ్యతలు మేము తీసుకుంటామని ముందరికి వచ్చారు. వారితోనే ఈ సురాజ్య రౌండ్ టేబుల్ జరిగిన చోట్ల కమిటీల ఏర్పాటు కూడా జరిగింది. అటువంటి కమిటీలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నది ప్రధానంగా హైదరాబాద్లోని 10 చోట్ల జరిగితే ఆ 10 చోట్ల నుండి వచ్చిన వారు, కొంతమంది ఇంకా దారిలో ఉన్నారట, వారు వస్తున్నారట వారు. రెండవది రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ ప్రతినిధులు, నిజామాబాద్ నుంచి కార్యకర్తలు, సంస్కర్తలు, మార్పు కోరేవారు, వాలంటీర్లు, వారితో ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. ఇదే రోజు మనకి విశాఖపట్నం నగరంలో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని సురాజ్య కమిటీల సదస్సు కూడా జరుగుతున్నది. రేపు మనకి తణుకు పట్టణంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సురాజ్య కమిటీల సదస్సు జరుగుతున్నది. అట్లనే ఎల్లుండి మనకి మిగిలిన జిల్లాలది అక్కడ జరుగుతున్నది. రాయలసీమలోని 3 జిల్లాలు గత శనివారమే హైదరాబాద్లో జరిగినాయి. కాబట్టి ఈ వారంలో మనము సురాజ్య కమిటీలు ఎక్కడెక్కడ ఏర్పాటు జరిగినాయో సురాజ్య కమిటీలకి శిక్షణ ప్రోగ్రాంలు, అవగాహన సదస్సులు, అన్నిటికన్నా ముఖ్యమైనది కార్యాచరణ ఎట్లా ఉండాలి రాబోయే రోజుల్లో, డిసెంబర్ 9 ముందటి కార్యక్రమాలు ఎట్లా ఉండాలి అన్నది చర్చించుకుంటున్నాం. కాబట్టి మీ అందరి అనుమతితో మీకు ఇచ్చిన పేపర్, మీకు ఇచ్చిన మటీరియల్ ఒక్కసారి చూడమని నేను కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ రావడానికి 2 లక్ష్యాలు ఉన్నాయి ప్రధానంగా. మొట్టమొదటిది, అది మధ్యాహ్నం జరుగుతున్నది. సురాజ్య కమిటీలు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాంట్లో ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి, ఏ కార్యక్రమాలు ఏ రూపంలో ఉండాలి, దానికి ఒక టైం టేబుల్ ఎట్లా తయారు చేసుకోవాలి అన్నది మధ్యాహ్నం ఉన్నది. లంచ్ తర్వాత మనము తొందరగా స్టార్ట్ చేసుకుందాము, తొందరగా ముగించుకుందాము. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సురాజ్య కమిటీ, ఈ శిక్షణా సదస్సులో, అవగాహన సదస్సులో ఒక ప్రత్యేకత ఉన్నది. వేరే ప్రాంతాలలో జరగట్లేదు, అది ఇక్కడ జరుగుతున్నది. ఈరోజు మనకి బయట నుండి ఒక అతిథి వచ్చారు, ముఖ్య అతిథి వచ్చారు, మనకి స్పీకర్ కింద వచ్చారు. వారు రమాకాంత్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సురాజ్య ఉద్యమానికి కన్వీనర్గా ఉన్నవారు, వారు కూడా వస్తారు, కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. వారిద్దరూ మనతో ఉంటారు. వారిద్దరు సందేశాలు మనకి పొద్దున్న ఉన్నాయి. అది అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. మీరు సురాజ్యం గురించి కానీ, రమాకాంత్ గారు చెప్పిన వారి అనుభవాలు, వారి ఉద్యమ అనుభవాలు, వాటి మీద ఏమైనా ప్రశ్నలున్నా, వాటి నుంచి ఏమైనా మనము స్థానికంగా సురాజ్య కార్యక్రమాలకి ఏమైనా నేర్చుకోవాలనుకున్నా మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు అడగచ్చు, వారితో మీరు ఇంటరాక్ట్ కావచ్చు. సురాజ్య ఉద్యమ కమిటీలు ఎక్కడెక్కడి నుండి వస్తున్నాయి హైదరాబాద్, రంగారెడ్డిలో అంటే మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు కుత్బులాపూర్ ప్రాంతం నుంచి ఉన్నారు. అక్కడ ఉన్నవారు, మీలో ఉన్నవారు ఒకసారి మీరు కూర్చున్న చోట నిలబడి ఒకసారి ఉంటే మాకు కూడా తెలుస్తుంది. కుత్బులాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారు, కార్వాన్ నుంచి వచ్చిన వారు మిత్రులు మీరు, హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి వచ్చిన వారు, మీ దగ్గర సురాజ్య రౌండ్ టేబుల్లో చిన్నమనేని రాజేశ్వరరావు గారు కూడా వచ్చారు. మల్కజ్గిరి నుంచి వచ్చిన వారు సురాజ్య కమిటీ సభ్యులు, సనత్ నగర్ నుంచి వచ్చిన వారు, వెల్కమ్. నాంపల్లి నుంచి వచ్చిన సురాజ్య కమిటీ సభ్యులు, అధ్యక్షులు, నమస్తే.
ఉప్పల్ నుంచి వచ్చిన వారు లేకుంటే దారిలో ఉన్నవారు వారు వస్తారనుకుంటాను. అట్లనే మనకి హైదర్ నగర్, వివేకానంద నగర్ నుంచి కూడా వచ్చారు. షేర్లింగంపల్లి, అంటే ఈ రెండు కూడా షేర్లింగంపల్లి నుంచే ఉన్నాయి కదా. షేర్లింగంపల్లిలో ఇతర ప్రాంతాల వారు కూడా కలిపే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మనకి వికారాబాద్ నుండి కానీ మేడ్చల్ నుంచి కానీ వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి నిలబడాలి. వెల్కమ్ సార్. నిజామాబాద్ నుంచి వచ్చిన కార్యకర్తలు వెల్కమ్. నమస్తే. ఓకే, ఈ కార్యక్రమం మీది కాబట్టి ఎక్కువ డిలే చేయకుండా డైరెక్ట్గా నేను మెయిన్ గెస్ట్కి వెళ్తా. అయితే రమాకాంత్ ఇస్తాను, దయచేసి మీరు మాకు ఇన్పుట్ ఇవ్వాలి. మేము గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చాము, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చాము. మీరు గ్రేటర్ బెంగళూరు నుంచి వచ్చారు. మాకన్నా మీరు పెద్దవారు, మీరు జనాభాలో పెద్దవారు, అట్లనే మీరు సైజులో కూడా పెద్దవారు. మాకు హైదరాబాద్ ఎట్లా ఉంది అంటే ఒక్కసారి చూడండి. మనుషులు వేరా అంటే నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ అదే హైటెక్ మనుషులు ఉన్నాము, బెంగళూరులోని అదే హైటెక్ మనుషులు ఉన్నాము. నెక్స్ట్, అందరం కూడా మనము మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, చదువుకున్న వాళ్ళము, సమాజం గురించి తెలిసిన వాళ్ళము, ఈరోజు సమాజంలో లోపాల గురించి బాగా చెప్పగలిగే వాళ్ళము. మనకి కొంత వ్యవస్థ అన్నా, ప్రభుత్వం అన్నా, మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నా కొంత గౌరవం ఉన్నది. మనకి దేశం అంటే మనం ప్రేమించే వాళ్ళం, అందుకే ఇక్కడ ఉన్నాము. నెక్స్ట్, అయితే మాకు ఒక సమస్య ఉన్నది. మేమంతా ఫేస్బుక్ టు ఫేస్బుక్ మనుషులం కూడా, కొద్దిగా మేము ఫేస్ టు ఫేస్ మనుషులం కూడా కావాలి. మాకు టైం ఎక్కువ, ముఖ్యంగా యువతలో. నేను అందరినీ కలిపి చెప్తున్నాను, నాతో పాటు కలిపి, మీరు దయచేసి ఏమనుకోవద్దు. మాకు ఎక్కువ టైం గూగుల్ సెర్చ్లో అయిపోతున్నది, జీమెయిల్లో అయిపోతున్నది, ఫేస్బుక్ అనేది వచ్చినది కొత్తగా 2008 నుంచి, ట్విట్టర్ అనేది కూడా దానికి వచ్చినది. ఇప్పుడు దాన్ని ఫాలో అయ్యే టైంకి మాకు ఫేస్ టు ఫేస్ అంటే ఎట్లా ఉంటుందో కొద్దిగా మాకు అనుభవం తక్కువ అనేదేమో అని అనుమానం వస్తున్నది. అవన్నీ అయినాయి అంటే మనకి కొత్తగా యాంగ్రీ బర్డ్స్ గేమ్లు కూడా వచ్చినాయి మనకి సెల్ ఫోన్లో, వాటిలో ఎక్కువ సమయం వాటిలో ఆడడంలోనే అయిపోతున్నది. నెక్స్ట్, కానీ కొన్నిసార్లు మనకున్న పవర్ని మనం మర్చిపోతామేమో అనిపిస్తున్నది. కాబట్టి ఒక్కసారి మీరు బెంగళూరులో ఇదే టార్గెట్ ఆడియన్స్, ఇదే మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇదే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉన్నారు, ఇదే ఇటువంటి యూత్ ఉన్నారు. మీకు అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మీరు 2-3 అంశాలను ఎంచుకున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనే అంశాన్ని తీసుకున్నారు. మీరు అక్కడ శానిటేషన్ అనే ఇష్యూ తీసుకున్నారు. ఆ ఇష్యూ ప్రతిరోజు ప్రతినిత్యము అందరము అనుభవిస్తున్న సమస్యలే. కానీ అక్కడ మొబిలైజేషన్ ఎట్లా చేయగలిగారు, దానికి ఎటువంటి పరిష్కారాలు చెప్పారు మీరు, దాంట్లో వ్యవస్థను ఎట్లా తీసుకొచ్చారు, దాని ద్వారా మీరు అక్కడ లోకల్ సివిక్ మూవ్మెంట్ అనేది ఎట్లా తయారు చేసుకోగలిగారు, ఈ అనుభవాలను మీరు మాతో పంచుకున్నారంటే వాటి నుండి సురాజ్య ఉద్యమ లక్ష్యాలకి ఎట్లా జోడించాలి, కార్యక్రమాలు ఎటువంటి రూపొందించుకోవాలి అన్నది ఈ ఎక్స్పర్ట్ ఆడియన్స్ వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీ అందరి పర్మిషన్తో నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ నేను లీవ్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskaramu. My Telugu is only this much. I can understand Telugu, but I can't speak Telugu. So I hope I will be excused, and my whole talk will be in English. I think all of you can understand. I am so happy that all of you are here. But why I chose this subject today is solid waste management. Now, what we have seen in cities, people, the so-called people, elected representatives, everybody, bureaucrats, they have forgotten the word solid waste management. They only know solid waste disposal. I don't think any of you have heard management in solid waste. Because most of us know we do MBAs, BBMs, all sorts of management courses, go for IT, BT and all that. But I don't think any of you has done management course in solid waste. That is, solid waste also is a very respectable term. Regular name is garbage. Garbage management, I don't think anybody has done. I think I am one of the few persons who are promoting this garbage management. So this is how it is useful for us. Let me give you some slight introduction, then I will start my presentation. Because useful in the sense, see, garbage or solid waste is for which keeping the city clean or keeping the area or layout clean, you don't need any extra funds. That is in your hands. If your road has to be made,
or a drainage has to be constructed, you need from the government or corporation. For garbage, you don't need anything to be done. So another thing is, each area you live, you make that area clean. So as you already must have heard many times, cleanliness is next to godliness. First you do your house clean, then you do your neighbor's house clean, and then see that your whole road is kept clean, and from that road you go to the layout, and layout to the different wards, and from wards to different total city. This is how the concept is built up. So that means in this, as I tell you now, you develop person to person contact, or what you call network. Each one will know. Now in big cities what has happened, you don't know who is, if you live in an apartment, you don't know who lives in the next apartment, and you don't know who is where down. We meet only when we are going out, maximum we say hello. We don't know what they are doing. Now this network is very important, but this network is important for all political parties, and also this network should not be politicized at all. As far as garbage is concerned, it should be a non-political subject, because garbage affects everybody. So now what is happening is, we mix everything, whatever is called, what you don't like, you throw it, mix everything in a dustbin or a bin and throw it out. This is what the system we are thinking of, waste. Finally, at the end of my talk, I will brainwash you in such a way that there is nothing like waste in this world. Everything is a resource. It may be waste for you, it is a resource for me. Like that, you must find, then only you will save everything. All this we save, the main tagline should be, before you throw anything, think before you throw. What you are throwing, you must think, not blindly push it out. Just about the last week only, I saw one girl in Bangalore traveling. I normally travel in public transport in Bangalore city, and that girl is also traveling. She is a software engineer, I think. While coming back, she was eating that butta, what you call, no, that corn. So traveling time she was eating, and finally she ate, and what is left with the skin and this one, she was holding for some time. I was just observing what she is going to do next. She saw a place, she saw some place where the bus was passing, not many were there. It was almost 7 o'clock in the evening, quite dark also. She was just putting her hand to push it out. I just held her hand. She was really surprised what I am doing. Then I said, give me that. Then I had a shoulder bag with me. Whenever I travel, I put it in my shoulder bag. And this action, we don't do when we go to Singapore or any America. Most of you must be software engineers, youth, you are there, you all go out. None of you throw anything out through the window, because you know that you will be penalized. Singapore, you throw it out, you pay $500 fine. And every place, to spit somewhere, you got fine. So like that, we go outside and follow the rules. But when we come back to India, we are back to square one. Yeah, as soon as we come back to India, you are coming maybe in an air-conditioned car or whatever it is. You just try, open the window and throw it out when nobody is watching. This way, we are making our own city dirty. So this is what each one should realize, and see that this is our city, our town, and our ward. We must maintain it clean. And now, just to give an example for you, say for example, a tender coconut vendor is there in your area. See, normally tender coconut vendors, whenever they cut the tender coconut, they give it to the customer in that house. After eating, you can easily make out, this is the road where tender coconut fellow has passed. Every house he will throw. Oh, 1 second, please. Hello, I am in a meeting. I'll call later. Hello, I am in a meeting. I'll call you later, please. No, not today. You contact somebody locally. I am in Hyderabad today. I am in a seminar. Oh, sorry. Okay, thank you. Sorry. So this is the, so when we
think of this. So tender coconut fellow, when he goes, see, you people are all there. Just how you network even with vendors and what type of people and all. I just want to give you an example. Every time you see a vendor going out, he goes on selling his tender coconut, cuts it, and all the chips he will put it in front of your house only and go. If the sweeper comes immediately, it is swept. Otherwise, it is lying there. Like that, as soon as you see a tender coconut, you tell him to have a bag with him always, so that whatever cutting he does, he should put it inside. That sort of, I mean, you must be conscious of this. Otherwise, you just pass on all tender coconut. Another fellow is this, what is that, this thing, no? Who make juice out of sugarcane juice. And he cuts the sugarcane, prepares the juice and throws it behind. And you have seen when the sugarcane molasses is put there, such big flies are moving around. You keep watching, how can you do this? Because after all, you are a part of this thing. Tell him to keep a proper bag there, see that it is covered, and dispose this to the proper person. So like this, each one small thing. I am giving you like that, there are plenty of examples. You just cannot ignore and go. Maybe one day you are busy trying to catch a bus or train or plane, you are going running. But other time, normal course, in your area, whatever things such nuisance is happening, you must be able to at least watch it and teach them what is to be done. Then automatically the city will become cleaner. I don't say it will become very clean. Slowly, each one of you stay in different localities. Each locality you look after things of your area. Don't expect somebody else to do your job. That way, you will be networking also. You will be knowing more. This man comes and goes around, and at least he sees that things are kept clean. That is how you must develop that contact. So you will know more and more people, and like this you extend it to other areas also afterwards. This is what each citizen movement we call it. Now your Swaraj movement, as friend Karthik explained, is very similar to this. Irrespective of what party you belong, at least you belong to India, that is definite. That you should take it. With this general introduction, now I will come directly to solid waste or garbage. Presently what we are doing, whatever things are there, we mix everything and throw it, and finally I am sure, I am not very sure about Hyderabad, but Bangalore, everything goes to landfill. Everything is mixed up. Because when you do cooking, you cook rice and the rice water, and then this cut vegetables, put it there. Then after that you prepare coffee, that powder reject, put it there. Prepare tea, that also you put it there. And somebody asks for bread, open the bread loaf, put that plastic also there. Everything put together. All put. Now, when you do all this, where it goes, you have never thought about it. You go to picnic, probably Ramoji Rao Studio or Salarjung Museum or any of this thing. But any of you have shown interest in going to a landfill? Landfill is the material where it is throwing. That I am highlighting here. Of course, this is mostly connected with Bangalore city, but I am sure it is the same history in all over Indian cities. That also you must have heard one, Jairam Ramesh, when he was environment minister, he even referred in one international seminar. If there is a Nobel Prize for the dirtiest cities, then all Indian cities will compete among themselves. So this is what the thing is said. Of course, when he came back, all the usual politicians all attacked him. What sort of comment you are making in an international seminar? But it was a fact. Each one should know, this is what is happening. I don't compare Bangalore, Hyderabad equally bad. So let us say now Bangalore, we have also reaching about 5,000 tons per day we are doing. Now, I don't know the exact figure, I am sure with the population which Mr. Karthik gave 70 lakhs, you are producing about nearly 3,500 tons. If all these 3,500 tons are thrown in your, let's say, in cricket stadium, just one day before the World Cup. So what will be the fate of the cricket stadium? Instead of that, now what we are doing, our house garbage we are throwing in front of our house. That is, maybe some village people are living. They are also human beings. But we go and throw it there. This is what we call as NIMBY attitude. That is, not in my own backyard. Once your house is clean, outside is clean, you are satisfied. Throw it anywhere you want.
And none of us, I am sure, has taken interest to go and see where that material is going, how many people it is killing, how much havoc it has created in the environment, how many animals it has killed, how many babies are killed. If I ask you how many babies killed in the landfill, you will not be able to know. You don't know where is your material going. Now I will show you how many cows. One cow, when it was dead, we got the postmortem done because dead by choking. Whole body was full of plastic. Whole, it could not breathe. So much of plastic it had eaten. Where is that plastic came? All of us throwing anywhere and everywhere. And one day the huge floods. Then what is the reason? Because we are throwing all the drains which are supposed to take rainwater is filled with garbage. So automatically everything flows on the road. It's all done by us. And we go on blaming the GPMC commissioner or somebody. He is not maintaining properly. We go on through this. So this I will show you in slides. Then we will see next. If there is this thing, I will, how to improve the situation, I will give a short note on that. Yeah, start please. Next. Good. This is journey of waste. I don't think anybody has seen journey of waste. We know only journey here and there, from here to this thing, but this is exclusively journey of waste. Yeah. See, this is the site of a landfill. This example is given recently. There was a big hue and cry in Bangalore city because one of the major landfill was closed because all the villagers were up in arms. Now, this is how your landfill looks. All the material, whatever you use, whatever you don't want, you throw it out. And there that poor boy and those two boys who are there, they are actually child laborers. They are not supposed to work, they are supposed to go to school. But now, you see, imagine the condition. They have no face mask, they have no footwear, they have no gloves, and they are still going around because they are, of course, as we all know, they are rack pickers, they are called. But they are not paid by any government or anything. They go and pick their own material. They start in the morning 4 o'clock, go up to maybe 1, 2 o'clock and earn about 150 to 200 rupees from the scrap which are lying there. Do we want that people should treat our waste when it goes? It is so unhealthy and hazardous. And still some people, you know, some of us smart people, what we do, even some bulb gets spoiled, put it in the garbage. And that bulb goes there, goes from drum to lorry to dump fill. When it is dumped, bulb is broken. That boy puts his hand there and gets his hand cut. So this is what is happening in the landfill. This is a typical sign of a landfill. There is no difference between Bangalore landfill or Hyderabad landfill or Ahmedabad landfill. Same it is. So this is just, I have put it just for showing you as one of the spots. Yeah. Next. Also same. So now Bangalore generates, but now this is about 2-year-old. Now Bangalore is generating 5,000 tons. Now yours must be, in my expectation is about 3,500 tons of waste per day. That is about 30 kg. Yeah. This is from different. This will not be much different because household, apartment, this classification or range is any city, middle class people, it is mostly it is a range, same. What is the next, please? This is in the graph form. Yeah, go ahead next. This is that NIMBY syndrome. So Bangalore earlier we had bins. Now I saw, as is I'm coming to Hyderabad almost about after 10, 12 years I think. I saw some GHMC yellow bins are there. Are there all over Hyderabad? It is there? Mostly. And these bins, as you know, whenever you have to go near, I think you have to close your nose and go. And most of the time, all around the bins there is material. Not there in the inside the bin is very few, but even then. Yes, please. Are the same all over Hyderabad, no? This type of bins. And what is the mode of collection? They collect every day from that in the lorry and take it.
Huh? Alternate days. See, alternate. Normally, waste characteristic is for 12 hours you must have observed in the house only. It doesn't stink. After 12 hours only it starts stinking, because when it stinks, methane starts coming out of it. Another biggest disadvantage is when you throw material out in the landfill, you are creating about 3 types of pollution. One is when it is put on the ground. After you take it out, even if you grow anything, it is contaminated. And water in the wet waste, that moisture, 20% is called seeping down. If it rains, all the poisonous liquid we call leachate, that goes down, spoils the groundwater. And when it is in a heap, there is no air, then it starts thinking. That is methane gets out. That means air pollution, water pollution, earth pollution. 3 types of pollution we are creating by throwing material in the landfill. This is, of course, this is a common sight for you also, any big city. Empty sites which are there, keep throwing. I don't think there is difference between Bangalore and Hyderabad there. And that wise man, somebody has built a compound there, he's closing his nose and throwing inside the compound, so that garbage will not be seen there. Yeah. This is another idea. When some smart person like me will start putting all that, on that also we will throw garbage. This is still, some may not understand the sign, then they will put the figure. Subramanya, Christ will put there, and there also garbage is thrown there. This is still further. Because now Bangalore is like that. When we were in school, we were all drinking by open well water. And boreholes came so much, every alternate house there was a borehole. So then finally all our wells became dry. One smart person thought, instead if you throw outside, people will see, let me put it inside the well. So went on filling the well. This is how we send garbage out. This is how we treat garbage. Yeah. This is, it started in 2004 in Bangalore city. Now are you having this system in Hyderabad? House to house collection is there? Yes, sir. When it started? 5 years back. 5 years. Since 5 years. We started in 2004. Huh? Oh, you are? Yes, yes, I am. Started in 5 years. 5 years. What is every house you collect? Every use. Sure. Yes, sir. No percentage. Bangalore is 40%. So all the rest of the people throw outside. Huh? In slum areas, except that. Yeah, correct. Slum areas, no collection at all. Only colonies. Colonies. Slum areas are not covering. Not covered. And since you are there from this sanitation side, roughly you know how much waste you are producing per day in Hyderabad? I told 3,500 tons. Is it correct? Or even in lorries you can tell me? About 400 or 500 lorries are going out? Yes. Yeah, about that much. My estimate was correct. Yeah, go ahead. Yeah, go ahead. This is one of the major markets in Bangalore. I don't think any market here in Bangalore, in Hyderabad like this. All markets are like this. Now, I will give you remedy for this. Now, this is what is happening. Now, whatever remedy I am giving you, I request all Swaraj movement or whosoever people are there, each one should be educated. That way, you are developing your locality also. You are developing your contact with the people. This is the best way to give contact with the people. You go to each and every house, tell the advantages, what is going to be the advantage you will have. That way you will save a lot of this thing there. Yeah. This also, you have got open lorries here? All open lorries. That means no difference between Hyderabad. Yeah, yeah, good. Same? You are better. Very good. What about those bags? You know why those bags are hanging there? Extra. You must be knowing. Tell me. Keeping the plastic bags. Yeah, what they do, when you throw aggregated waste or mixed when you throw, high value, like your mineral water bottles, it fetches about 12-13 rupees per kilo in Bangalore city, and milk sachets gets about 12 rupees, and thick plastic like broken buckets and all that, you get high value. That they will collect and put in the bag. So that day's complete earning, they earn about 50 to 100 rupees average per day, and take it away.
These are high value plastics. But the thin plastics like kurkure, chips, and this, what are other things like your bread wrappers, below 40 micron doesn't have any value for them because they can't carry all over. But we have found values where it is done. In Bangalore, we are mixing plastic with roads, so we are trying to utilize it. So all this should be segregated. Yeah. So now we come to this. This is a typical site of a landfill. So he is working in that department, maybe he must have seen. Can you tell me why they are standing in queue? You can stand and tell, no problem. For unloading. Unloading. See, what happens is, they go around 12 o'clock and a lot of queue because 600 lorries have to be unloaded means imagine what will be the condition. So if it rains means it gets stuck. You need a JCB to pull it out. And then one after another, sometimes they wait for 2 hours, 3 hours to unload. All this is happening and see the aggregation. And nearly, I don't know how much kilometer here that day. Bangalore, they carry our waste 30 to 60 kilometers. There was village problem. What we did, we went to some other place we went. And now what is happening is, all the MPs and MLAs, whichever village we are trying to take, they are stopping. That means there is no landfill. And other characteristic each one should know. And now this presentation what I am giving, I will share it, I will put it online, everybody can use it. So now what we have to do is, waste, urban waste, roughly about 25 to 30% is all dry waste. All this dry waste can be recycled. There is no use of transporting this to 30, 40 kilometers. Instead of that, we have started in Bangalore city now since last 1 year, segregating the waste at source. Our thumb line is, you segregate, we manage. That is what this slogan goes now. You segregate at source in the house only and give us clean and dry waste. That is, plastic should be dry, paper should be dry, then only it can be recycled. You do it at home and then give it to us. Then we don't transport this. See, 5,000 tons means about 2,000 tons will be all dry waste. Why should you transport it by spending 150 crores to the landfill and spoiling the environment also? That money could be utilized for education, health, so many other things are there. That money also doesn't come from the government, our taxes. We pay taxes and we are wasting it. So you understand all this so that you segregate the waste at source into dry and wet. Automatically you have saved the environment and we have saved the transport cost and all that. Of course, as you all know, here also there is no difference. There is always the contractor. They want to take garbage contractors as far as possible. So they get a huge bill and then they go on sharing with all types of people. So they call it mafia. Everybody must be knowing. So this is not different in any of all cities, it is there. Even in New York, it was there. It seemed very high contractor mafia was there. With great difficulty, they have broken it. Not 100%. They are successful in about 60-70%. It is everywhere.